రీసెంట్‌గా అస్సాం పాలిగమీని ప్రొహిబిట్ చేస్తూ ఒక బిల్‌ని పాస్ చేసింది. పాలిగమీ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి మోర్ థాన్ 1 స్పౌస్ కలిగి ఉండడం. అంటే ఒక వ్యక్తికి మోర్ థాన్ 1 వైఫ్ ఉన్నా లేదా ఒక అమ్మాయికి మోర్ థాన్ 1 హస్బెండ్ ఉన్నా అది పాలిగమీ కిందకి వస్తుంది. అయితే పాలిగమీకి పాల్పడితే అస్సాం ఏం చెప్తోందంటే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్‌గా పరిగణిస్తాము అంది. అంటే వారెంట్ కూడా లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అలాగే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్‌గా కూడా పరిగణిస్తామని కూడా చెప్తుంది. సో బెయిల్ అనేది యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ వాళ్ళకి రాదు. అంటే చాలా స్ట్రిక్ట్ పెనాల్టీ దీనిపైన ఉంది. అయితే దీంతో పాటు ఇంకా ఏమైనా ఉందంటే 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధిస్తారు మరియు ఫైన్ కూడా వేస్తారు. అయితే పాలిగమీ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడేటప్పుడు భారతదేశంలో వివిధ చట్టాలు ఏం చెప్తున్నాయి, వివిధ పర్సనల్ లాస్ ఏం చెప్తున్నాయి కూడా మనం చూడాలి. ఎందుకంటే మ్యారేజ్ అనేది పర్సనల్ అఫైర్. సో దీనికి సంబంధించి ఇండియాలో హిందూ మ్యారేజ్ యాక్ట్, అలాగే పార్సీ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, అలాగే ముస్లిమ్స్ కూడా ముస్లిం పర్సనల్ లా ఉన్నాయి. సో ఈ ఒక్కొక్క చట్టం ఒక్కో రకంగా ఉంది. హిందూ లేదా పార్సీ లేదా క్రిస్టియన్ యాక్ట్స్ ప్రకారం పాలిగేమ్ అనేది నిషేధం. అంటే మోర్ దాన్ 1 వైఫ్ లేదా హస్బెండ్ కలిగి ఉండకూడదు. కానీ ఇండియాలో ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఒక వ్యక్తి అప్ టు 4 వైఫ్స్ కలిగి ఉండొచ్చు. సో ముస్లిమ్స్లో 4 భార్యలు ఉండడం అనేది ముస్లిం చట్ట ప్రకారం యాజ్ ఆఫ్ నౌ లీగల్. మరి ఇలాంటి సమయంలో అస్సాం ఏమో ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు మరి అస్సాంలో ఉండే ముస్లింకి ఏ చట్టం అప్లై అవుతుందంటే అస్సాంలో ఉన్న చట్టం మాత్రమే అప్లై అవుతుందని చెప్పి ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా మనకు చెప్తున్నాయి. రీసెంట్గా ఉత్తరాఖండ్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చారు. సో అక్కడ కూడా ఉత్తరాఖండ్లో ఉన్న ముస్లిమ్స్కి అది అప్లై అవుతుంది. సో ఈ ప్రాంతాల్లో ఉన్న ముస్లిమ్స్ 4 వైఫ్స్ పొందే అవకాశం అనేది ఉండదు. ఇకపై ఒక వైఫ్తోనే సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. గుజరాత్లో కూడా ఫ్యూచర్లో ఇలాంటి చట్టం రాబోతుందని చెప్పి మనకి న్యూస్ ఆర్టికల్స్ చెప్తున్నాయి.